ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Hi, hello, namaste. Welcome to Business Buzz with Rajiv Pasupuleti on Suman TV. So guys, unlisted stocks versus IPO. అసలు IPO అంటే ఏంటి, అన్లిస్టెడ్ స్టాక్స్ అంటే ఏంటి, అండ్ IPOలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎలా, అదేవిధంగా అన్లిస్టెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎలా, సో ఇందులో రిస్క్స్ ఏమైనా ఉంటాయా, ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, క్వశ్చన్ విన్నారు కదా, అన్లిస్టెడ్ స్టాక్స్ వీటిలో ఏమైనా రిస్క్ ఉంటుందా సార్ పెట్టుబడి పెట్టాలంటే? అన్లిస్టెడ్ స్టాక్స్ అనేవి ఏంటంటే ఐపీఓ కంటే ముందు వచ్చేది అన్లిస్టెడ్ స్టాక్స్. అది లిస్ట్ అవ్వకముందు. లిస్ట్ అవ్వకముందు ఐపీఓ ఏంటంటే లిస్ట్ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ సెబీ దగ్గర పర్మిషన్స్ వచ్చేసాయి. సెబీ దగ్గర పర్మిషన్ తీసేసుకున్నారు ఆల్రెడీ. ఒక లాట్స్ బుక్ చేస్తుంది, మీరు ఇంత లాట్ తీసుకోవాలి అని చెప్పి మనకి ఇంత ప్రైస్ కూడా ఫిక్స్ చేస్తారు. అది మనకి ఐపీఓ. అయితే అన్లిస్టెడ్ స్టాక్స్ ఎలా ఉంటాయంటే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు క్యాష్ ఫిష్, CAS ఫిష్, క్యాష్ ఫిష్ అనేది ఒక కంపెనీ ఉంది. అది చెన్నై బేస్డ్ కంపెనీ. సో ఈ క్యాష్ ఫిష్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏంటంటే పేపర్ తయారు చేస్తారు. అంటే మీకు ఏంటంటే మనకి ప్రింటర్లో పెడతాం కదా, మనకి A4 సైజ్ పేపర్స్ వస్తాయి, మనకి జిరాక్స్ మిషన్లో వాడతాము. ఇలా మీకు తయారు చేసే కంపెనీ ఇది. అట్ ద సేమ్ టైం స్టేషనరీ, మన బ్లూ బాల్ పెన్స్ ఉంటాయి కదా, బాల్ పెన్స్ ఇట్లాంటివన్నీ కూడా తయారు చేస్తారు. సో ఈ కంపెనీ ఇప్పుడు చూద్దాం మనం ఎలా ఉంటుందో. అది అన్లిస్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందుకు అర్థం కావాలి కాబట్టి ఇది అన్లిస్టెడ్ బెటర్. అయితే ఇప్పుడు ఎప్పుడైతే అన్లిస్టెడ్ గా ఉంటుందో దీని ప్రైస్ వచ్చి మనకి 30 రూపీస్ కింద వాళ్ళు చెప్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా సరే అన్లిస్టెడ్ స్టాక్ లో ఉన్నప్పుడు కొనుక్కున్నారు అనుకోండి 30 రూపీస్ పెట్టి, మొత్తం మనం ఎంత అమౌంట్ పెడతామో అంత అమౌంట్ కి షేర్స్ వచ్చేస్తాయి, యూనిట్స్ వస్తాయి. సో ఆ యూనిట్స్ మన డిమాట్ అకౌంట్ లో క్రియేట్ అయిపోతాయి. మనం ఇవాళ 1 lakh పెట్టామనుకోండి, 30 రూపీస్ మీద ఎంత యూనిట్స్ వస్తాయో అన్ని షేర్స్ మన అకౌంట్ లోకి వచ్చేస్తాయి, డిమాట్ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకి ఐపీఓలో ఏంటంటే ఆ గ్యారంటీ లేదు. మనం పెట్టినప్పుడు అన్ని షేర్స్ మనకు వస్తాయి, డబ్బులు తిరిగి వస్తాయి తప్ప మీకు ఇంత గ్యారంటీగా ఎన్ని షేర్స్ వస్తాయని గ్యారంటీ లేదు అక్కడ. సో అన్లిస్టెడ్ లో అలా కాదు, మనం ఎంత అమౌంట్ పెడతామో అంత అమౌంట్ కి ఈక్వల్ గా షేర్స్ అనేవి వస్తాయి. ఈవెన్ ఈ అన్లిస్టెడ్ స్టాక్ అప్పుడు కూడా వాళ్ళు బోనస్ డిక్లేర్ చేస్తారు, 1:1 అని, 2:1 అని. ప్రైస్ మేబీ తక్కువ ఉండొచ్చు కంపేర్ టు మనకి. సో మనం అన్లిస్టెడ్ స్టాక్ లో పెట్టేటప్పుడు మీరు అడిగారు రిస్క్ ఉంటుందా అని. సో మనం ఎలా చూడాలంటే ఆ అన్లిస్టెడ్ స్టాక్ కంపెనీ ఏంటి, వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు, అంటే ఫార్మా కంపెనీయా, లేకపోతే ఏదైనా కెమికల్స్ ఇండస్ట్రీయా, లేదంటే ఏదైనా టెక్స్టైల్స్ ఇండస్ట్రీయా, సో స్టేషనరీయా, వాళ్ళకున్న క్లయింట్స్ ఏంటి. ఇప్పుడు సపోజ్ ఈ క్యాష్ ఫిష్ ఇంటర్నేషనల్ కి చెన్నై బేస్డ్ కంపెనీ చెప్తున్నాం. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా బ్రాంచెస్ వాళ్ళు వీళ్ళ పేపరే వాడుతున్నారు. సో క్లయింట్స్ వీళ్ళకి చాలా మంది ఉన్నారు బయట మార్కెట్ లో. మనం అమెజాన్ లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్ లో కానివ్వండి, ఆన్లైన్ లో కొనుక్కున్న ఆ స్టేషనరీ మనకు ఇంటికి వస్తుంది. సో ఇవాళ మనకి ఈ ప్రింటర్ లో పెట్టే పేపర్ ఏంటంటే అది పర్మిషబుల్ కాదు, అంటే ఎప్పటికీ ఉండేదే, ఎవర్ గ్రీన్ అది ఇండస్ట్రీ. సో దాని కాంపిటీషన్ ఎవరు వస్తారు, మనకి ఐటీసీ జనరల్ వాళ్ళు వస్తారు. ఐటీసీ వాళ్ళ పేపర్ కంటే వాళ్ళు మంచి క్వాలిటీ పేపర్ ఇస్తూ తక్కువ ప్రైస్ లో ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ మంది కొంటారు. సో మనం 30 రూపీస్ వాళ్ళు కొంటున్నాం కాబట్టి ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో మార్కెట్ లో, ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వాలంటే సెబీ పర్మిషన్స్ కావాలి. సో ఆ పర్మిషన్స్ అన్ని తెచ్చుకోవడానికి వాళ్ళకి ఒక 8 months పడుతుంది. సో 8 months తర్వాత లిస్ట్ అవుతుంది మార్కెట్ లోకి. కాబట్టి ఒక కండిషన్ ఉంటుంది యాజ్ పర్ రెగ్యులేషన్స్ ఏంటంటే, ఎప్పుడైతే మనం అన్లిస్టెడ్ స్టాక్ లో మనం కొంటామో మనం ఈక్వల్ టు ఓనర్ లాగానే, మనం కూడా ఓనర్ లాగానే ట్రీట్ చేస్తారు. అప్పుడేమవుతుందంటే ఓనర్కి ఎప్పుడు కూడా రైట్స్ ఉండవు వెంటనే అమ్మడానికి, లిస్ట్ అయిపోకుండా అమ్మడానికి లేదు. 1 year లాకింగ్ పీరియడ్ అవుతుంది. సో ఆఫ్టర్ 1 year మనం అన్లిస్టెడ్ లో అయితే ప్రో ప్రాబ్లం అని. సో ఎనీహౌ అన్లిస్టెడ్ లో మనం కొంటాము, షేర్స్ ని ఆఫ్టర్ లిస్ట్ అయిన తర్వాత కూడా మనం అమ్మడానికి లేదు, స్టాక్ డైరెక్ట్ గా అమ్మడానికి లేదు. 1 year మనం లాకింగ్ పీరియడ్ లో ఉంటుంది. ఒకటి డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో 1 year తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అది కనుక బాగా మార్కెట్ లో సర్క్యులేట్ అయ్యి బాగా పెరిగింది అనుకోండి, మనకి అబ్నార్మల్ రిటర్న్స్ వస్తాయి. ఓకే. సరే, ఎవరు ఇన్వెస్ట్ చేయాలి ఇట్లాంటి వాటిల్లో? సర్ప్లస్ గా మనీ ఉన్న వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సపోజ్ రిస్క్ అంటే హోల్డింగ్ టైం ఉండాలి, అంటే వెంటనే రాదు. మనం వెంటనే ఈవెన్ లిస్ట్ అయిన తర్వాత కూడా మనం అమ్ముకోలేము, పని లాక్ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మన అన్లిస్టెడ్ అనుకున్నాం, అది కనుక లిస్ట్ అయ్యే ఛాన్స్ లేదు, అసలు ఐపీఓకి వెళ్ళట్లేదు అనుకుంటే అప్పుడు పరిస్థితి ఎట్లా? ఇది కూడా చిన్న లాజిక్ ఉంటుంది. సో ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే చాలా కంపెనీస్ కూడా వీళ్ళు చెప్తారు, ముందే హింట్ ఇస్తారు, మేము ఐపీఓకి వెళ్తున్నాము అని, డబ్బులు ఒక బస్ క్రియేట్ చేసుకుంటారు. సో మనం గోయింగ్ టు సో మనం ఏంటంటే ఈ షేర్స్ ని మళ్ళీ కంపెనీకి రిటర్న్ చేయొచ్చు, లేదా ఇంకో బయట మనం మార్కెట్ లో ఎవరికైనా దాన్ని సేల్ చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి కూడా
నేను ఒక టైంలో కొన్నాను ఇట్లాంటిది, మంచి కంపెనీయే, కావాలంటే నువ్వు సెర్చ్ చేసుకో గూగుల్లో, నీకు ఐడియా వస్తుంది వాళ్ళ కంపెనీ ఏంటి, వాళ్ళ ప్రొడక్ట్ ఏంటి అని చెప్పి, నీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు తీసుకోవచ్చు అని చెప్పి మన దగ్గర ఉన్న షేర్స్ ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ మనం చేసేయచ్చు. ఎందుకంటే డిమాట్ ఫామ్ లో ఉంది కాబట్టి. సో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, పర్సన్ టు పర్సన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనం వాళ్ళ దగ్గర వాళ్ళు కనుక హోల్డింగ్ కెపాసిటీ ఉంది, ఇంకో 2 years వెయిట్ చేస్తాం అన్నప్పుడు వాళ్ళ దగ్గర కొంటారు. సో ఇట్లా కూడా మనకి జరుగుతుంది. ఇంకొకసారి ఏం చేస్తారంటే ఈ ఎవరైతే ప్రొపరేటర్ ఉంటారో, ఓనర్షిప్ ఉంటారో, ఆ ఓనర్స్ కి షేర్స్ కావాలన్నప్పుడు వాళ్ళే బైబ్యాక్ కూడా చేస్తారు. మన దగ్గర మళ్ళీ వాళ్ళే కూడా రిటర్న్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎవరు లిస్ట్ అవ్వట్లేదు కానీ వాళ్ళకు పెట్టిన ప్రొపరేటర్ చాలా కాన్ఫిడెన్స్ ఉంది అనుకోండి, కొన్ని షేర్స్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ ఓన్ గా వాళ్ళు బైబ్యాక్ చేయొచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా. సో ఎప్పుడైనా సరే అన్లిస్టెడ్ స్టాక్స్ లో మనం కొనేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే, ముందు ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ నిజంగానే ఫ్యూచర్ ఉందా లేదా, దాని కాంపిటీషన్ ఏంటి, వీళ్ళు సర్వైవ్ అవుతారా లేదా ఇండస్ట్రీలో, వీళ్ళకి ఏదైనా గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా సబ్సిడీస్ వస్తున్నాయా లేవా, ఆల్రెడీ బ్యాంక్స్ ఏమైనా వాళ్ళకి ప్రీ అప్రూవ్ లోన్స్ ఇచ్చారా లేదా. ఇప్పుడు మనం అనుకున్న ఈ క్యాష్ ఏదో అనుకున్నామో క్యాష్ ఫిష్ ఇంట్రెస్ట్ టెక్నాలజీకి వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ SBI 10 crores ఇచ్చేసింది, లోన్ ప్రొవైడ్ చేస్తుంది, అంటే ఎక్స్పాన్షన్ కోసం. సో ప్రతి కంపెనీ కూడా చూడండి, స్టార్టింగ్ ఒక చిన్న స్టేట్ లోనో సిటీలో స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన కంపెనీయే మనకి రాబోయే రోజుల్లో పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది. సో మనం అది గట్ ఫీలింగ్ మనకు ఉంది అంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. మనం పెట్టిన 1 lakh కావచ్చు, 2 lakhs కావచ్చు, 10 lakhs అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ 3 years లో డబుల్ అయ్యే అవకాశం చాలా ఉంది. మనం అనుకుందాం 8 months టైం తీసుకుంటుంది లిస్ట్ అవడానికి, అక్కడ నుంచి మనం అలాగ లాకింగ్ పీరియడ్ 1 year అనుకుంటున్నాం. సో 18 months మనకి డ్యూరేషన్ అయితే హోల్డ్ చేయాలి. అలా హోల్డ్ చేసిన తర్వాత మనకి అది డబల్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. మనం కొన్న 30 rupees కైనా సరే మధ్యలో వాళ్ళు బోనస్ ఇస్తారు కాబట్టి, బోనస్ షేర్లు ఇస్తారు కాబట్టి మనకి 20 rupees పర్ షేర్ వచ్చినట్టు అర్థము. అది కనుక 200 rupees వెళ్ళిందంటే 10 times వచ్చినట్టే, అంటే పెట్టిన 1 lakh 10 lakhs వచ్చినట్టే. సో మనకి మంచి ఆపర్చునిటీ అయితే ఉంది, అన్లెస్ మనం అంటే అర్థం చేసుకోవాలి. అంటే ₹1,00,000 ₹10,00,000 ఈజీగా అయిపోయే ఛాన్స్ ఉంది. ఏదో అన్లిస్టెడ్ వాటి తీసుకుంటే కాకపోతే కంపెనీని మంచిగా సెలెక్ట్ చేసుకొని మనం కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, కొనుక్కోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన గ్యారంటీ అనేది ఇవ్వరు. మీరు అన్నట్టుగా లిస్ట్ అవుతుందా లేదా, ఎంప్లాయ్ లిస్ట్ అవుతుంది అవి టెంటెడ్ గ్యారంటీ ఉండదు కాబట్టి రిస్క్ మనం బేర్ చేయాల్సి ఉంటుంది. సో హై రిస్క్ హై రిటర్న్ రివార్డ్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ అదే క్వశ్చన్, ఇప్పుడు ఒక లిస్ట్ అవ్వకపోతే డబ్బులు మనకి ఇచ్చేస్తారు కదా వాళ్ళు? లిస్ట్ అవ్వకపోతే డిపెండ్స్ ఆన్ ఆఫ్ ద కంపెనీ. వాళ్ళు కొన్ని కంపెనీస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి, మేము మళ్ళీ తిరిగి కొనుక్కుంటాం మీ దగ్గర 12% ఇచ్చేసి అని చెప్పి కొంతమంది కొన్ని కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీస్ అలా ఆఫర్ చేయవు, మన ప్యూర్ మన రిస్క్ మీదే మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు మరి పోయినట్లే డబ్బులు మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ, ఇప్పుడు మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే IPO అంటే ఇప్పుడు మనకి ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనం లిస్ట్ అవ్వకపోతే డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆర్కామ్ ఉంది, రిలయన్స్ కమ్యూనికేషన్స్, అది చాలా మంచి షేర్, చాలా మంచి కొన్నారు, అది లిస్టెడ్ షేరే, అందరూ కొన్నారు, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ వాళ్ళు కొన్నాయి, ఇండివిజువల్ వాళ్ళు కొన్నారు. కానీ ఆ ఆర్కామ్ కాస్త పడిపోయి 0 అయింది. అవును. అలాగే మీకు పుంజు లాయిడ్ కంపెనీ ఉంది, ఆ షేర్ కూడా డ్యామేజ్ అయిపోయింది, ఆ కంపెనీయే లేదు. సో ఇట్లాంటి కంపెనీస్ అంటే బీమా సిమెంట్స్ కావచ్చు, కొన్ని సిమెంట్స్ ఈవెన్ లిస్టెడ్ కంపెనీలు కూడా మనకి 0 అయ్యే అవకాశం చాలా ఉంది. సో రిస్క్ షేర్ అనేప్పుడు ఆ రిస్క్ అనేది లిస్ట్ అయినా ఉంటుంది, అన్లిస్ట్ అయినా ఉంటుంది. దానికి సిద్ధమయ్యే మనకి ముందు రావాలి. సో ఎన్నో కంపెనీలు, కొన్ని మీరు గూగుల్లో కొడితే తెలుస్తుంది, లిస్టెడ్ కంపెనీలు, పెద్ద కంపెనీలు కూడా మనకి లాస్ మేకింగ్ అయినాయి. ఐడియా సెల్యులర్ చూస్తే మీకు ఎక్కడ కన్వర్ట్ అయిపోయింది, 4 rupees వచ్చేసింది. సో మన లిస్ట్ ఏంటి కదా అది. సో లిస్ట్ అయిన కంపెనీకే రిస్క్ ఉంది అంటే అన్లిస్టెడ్ స్టాక్స్ ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇది హై రిటర్న్ వాళ్ళు తీసుకోవాలి. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి విషయం చెప్పారు మీరు. సో గైస్ అర్థమైంది కదా, అన్లిస్టెడ్ స్టాక్స్ వర్సెస్ IPO. సో IPO ఏంటంటే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది, డబ్బులు కూడా మనకి వెంటనే వెనక్కి వస్తాయి. బట్ అన్లిస్టెడ్లో ఏంటంటే రిస్క్ ఉంటుంది, హై రిస్క్ అండ్ హై ప్రాఫిట్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, హై రిటర్న్స్. సో మరి మీరు కూడా కేర్ఫుల్గా డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయండి. అండ్ మీ అందరికి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాము. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. ఓకే, సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.